ఫ్రెండ్స్, భారత జట్టు టీ20 వరల్డ్ కప్‌లో ఈ రోజుతో ఆడుతుంది కానీ, భారత జట్టు మెయిన్ టార్గెట్ ఏదన్నా ఉంది అంటే అది పాకిస్తాన్‌తో మ్యాచే. నిజానికి వరల్డ్ కప్ అనేది మన టార్గెట్ కావచ్చు కానీ, ప్రస్తుతానికైతే మాత్రం మన భారత జట్టు ఎట్లాగైనా సరే పాకిస్తాన్‌ని ఓడించాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో అటు పాకిస్తాన్ జట్టు ఇది ఇజ్జత్ కా సవాల్‌గా తీసుకున్నారు. అలాగే మన భారత జట్టు కూడా. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది ఆటగాళ్ళకి గాయాలయ్యాయి. మరి కొంతమంది ఆటగాళ్ళు అసలు ఆడతారా లేదా తెలీదు. ఇలాంటి రకరకాల విషయాల నడుమ మన భారత జట్టు సూపర్ డూపర్ స్టార్ బ్యాట్స్‌మన్ అయిన తెలుగు తేజం తిలక్ వర్మ దీని గురించి షాకింగ్ న్యూస్ అయితే చెప్పాడు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ కోలుకున్నాడని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని, అయితే ఇక ప్రస్తుతం కోలుకుంటున్నాడని గురువారం నమీబియాతో జరిగే మ్యాచ్‌లో ఆడేది లేనిది అతని ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటుందని స్పష్టం చేశాడు. ఒకవేళ గనక తను నమీబియాతో మ్యాచ్‌లో ఆడకపోయినప్పటికీ కూడా 15వ తారీఖు జరగబోయే పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి మాత్రం ఖచ్చితంగా ఆడతాడని, దానికి తగ్గట్టుగానే ప్లానింగ్ సిద్ధమైంది అంటూ పేర్కొన్నాడు. అయితే కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అభిషేక్ శర్మ సోమవారం ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్స్‌కి కూడా తను దూరంగా ఉన్నాడు. నమీబియాతో మ్యాచ్ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన తిలక్ వర్మ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌గా ఉన్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. తను మాత్రమే కాదు, మేమందరం కూడా చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాం. ఢిల్లీకి వచ్చాక అభిషేక్ శర్మను పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అతను ఈ రోజే డిశ్చార్జ్ అయిపోయాడు. అంటే నిన్న అన్నట్టన్నమాట. ప్రస్తుతం బాగానే ఉన్నాడు. మ్యాచ్‌కు మరొక రోజు సమయం ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. అతని పరిస్థితిని బట్టి టీమిండియా మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకుంటుంది. దానిలో ఇబ్బంది పడాల్సిన విషయం అసలే లేదు. అలాగే బుమ్రా కూడా చాలా ఫిట్‌గా ఉన్నాడు. అతని ఆరోగ్యం మెరుగ్గా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నమీబియాతో మ్యాచ్‌కి తను అందుబాటులో ఉంటాడని నేను అనుకుంటున్నాను. అయితే జట్టు అవసరాలకు ఎప్పుడు ఎవరు కావాలి, ఎవరిని తీసుకోవాలి అనే విషయం పూర్తిగా మేనేజ్‌మెంట్ నిర్ణయిస్తుంది. మన చేతిలో ఏమీ ఉండదు. పాక్‌తో జరగబోతుంది మాకు ఒక రోజు ముందే తెలుస్తుంది. అయితే మేము ఆడటానికి సిద్ధంగా ఉన్నాం. ఇతర జట్ల ఆట తీరును మేము చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నాం. ఒకటికి 2 సార్లు మ్యాచ్ రీప్లేను గమనిస్తున్నాం. తద్వారా ఆట ఎలా ఉండబోతోంది, ఏ రకంగా మలుపు తిరగబోతోందనే విషయాన్ని మేము అర్థం చేసుకోవడానికి మాకెక్కువగా సమయం పట్టదు. ఇప్పుడు మేము మళ్ళీ మ్యాచ్ మోడ్‌లోకి వచ్చేసాం. మా ప్రణాళికలు చాలా అద్భుతంగా మాకు మేమే డిసైడ్ చేసుకుంటున్నాం అంటూ తిలక్ వర్మ పేర్కొన్నాడు. అయితే ఇక అమెరికాతో తొలి మ్యాచ్ చాలా కష్టం మీద గెలిచింది టీమిండియా. దాంతో ఒక్కసారిగా క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు. ఇదేంటిది ఇలా జరుగుతోందని. కానీ నమీబియాతో ఆల్ రౌండ్ షోను కనబరచాలని పట్టుదలతో ఉంది. బేసిక్‌గా నమీబియాతో గెలిచినా, ఓడినా అంటే ఓడిపోయే సమస్య ఉండదనుకోండి. గెలిచినప్పటికీ కూడా భారత జట్టు ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుంది అనేదే ఇక్కడ మెయిన్ మ్యాటర్. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు భారత్ ఎలా ఆడుతున్నాయి, వాళ్ళ బౌలింగ్, బ్యాటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళు ప్లానింగ్ ఎలా చేసుకున్నారనే విషయం పైన క్లారిటీ తీసుకొచ్చుకుంటారు. అయితే అయితే నమీబియాతో మ్యాచ్‌కు ముందు అభిషేక్ శర్మ దూరమయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే తను కోలుకున్నప్పటికీ, తను డిశ్చార్జ్ అయినప్పటికీ కూడా మ్యాటర్ ఏంటంటే అభిషేక్ శర్మ ఓపెనర్‌గా నమీబియాతో మ్యాచ్ ఆడే బదులు పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి బరిలోకి దిగుతాడు. అయితే ఇక ప్రాక్టీస్ సెషన్స్ అంటారా, ఆల్మోస్ట్ 5 టీ20 సిరీస్ మ్యాచెస్ ఆడాడు న్యూజిలాండ్‌తో. భారత్ గడ్డపైనే అది కూడా వార్మప్ మ్యాచ్ ఆడాడు. సో, అతని స్థానంలో ఇషాన్ కిషన్‌కి ఇస్తారా అంటే మోస్ట్‌లీ సంజుకి ఇచ్చే అవకాశం ఉంది. సో, సంజు శాంసన్ బరిలోకి దిగుతాడు. అమెరికాతో మ్యాచ్ అంటే దూరంగా ఉన్న బుమ్రా మాత్రం ఇప్పుడు ఫిట్ అవ్వడంతో నమీబియాతో మ్యాచ్‌కి సిరాజ్ బదులు బుమ్రా వస్తాడు. అయితే ఇక ఎక్స్‌ట్రా స్పిన్ ఆడించాలనుకుంటే హర్షదీప్‌ని పక్కన పెడతారు. కాకపోతే హర్షదీప్‌ని పక్కన పెట్టే బదులు హర్షదీప్ ఏంటంటే పవర్ ప్లేలోనూ వికెట్స్ తీసేస్తాడు. అలాగే డెత్ బౌలింగ్‌లోనూ వికెట్స్ తీస్తాడు. సో, తను చాలా అవసరం. అంటే హర్షదీప్ సింగ్ చాలా చాలా అవసరం అన్నమాట. అయితే
మా ప్రాక్టీస్ సెషన్స్‌లో ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ భారత జట్టుకి. ఏంటంటే, ఇక్కడ అందుకని నేను ఇందాక చెప్పిందేంటంటే, సంజు శాంసన్ ఓపెనర్‌గా ఎందుకొస్తున్నాడు, ఇషాన్ కిషన్ ఎందుకు రావటం లేదు అంటే, అనారోగ్య సమస్యతో బాధపడుతున్న అభిషేక్ శర్మ కోలుకున్నప్పటికీ కూడా, నమీబియాతో రెండో టీ20 మ్యాచ్ ఆడేది మాత్రం సంజు శాంసన్. ఎందుకంటే ఇషాన్ కిషన్ ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడ్డాడు. అయితే తీవ్రమైన జ్వరంతో తొలి మ్యాచ్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ సాధించాడు. నమీబియాతో మ్యాచ్ ఆడేదానికి రెడీ అయ్యాడు. ఈ మ్యాచ్ నేపథ్యంలో బుధవారం రాత్రి నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్స్‌లో బుమ్రా బౌలింగ్ చేశాడు. గంటల కొద్దీ ప్రాక్టీస్ చేసిన బుమ్రా యార్కర్, వైడ్, యార్కర్, కట్టర్, స్లోయర్, షార్ట్ పిచ్ బాల్స్‌ను ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాడు. అయితే ఈ క్రమంలో బుమ్రా వేసిన కళ్ళు చెదిరే యార్కర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఇషాన్ కిషన్ పాదానికి బలంగా తాకింది. అయితే గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వేసిన ఈ యార్కర్ ఇషాన్‌కి తగలడంతో క్రీజ్‌లోని కుప్పకూలిపోయాడు. నొప్పితో విలవిల్లాడుతూ పిల్లి మొగ్గలేశాడు. ఫిజియో వచ్చి పరీక్షించిన తర్వాత కూడా కుంటుతూనే కనిపించాడు. బుమ్రా ఇచ్చిన అంటే బుమ్రా వల్ల గాయమైంది కాబట్టి ఇషాన్‌కి సారీ చెప్పాడు గానీ, అది కూడా ఇంటెన్షనల్లీ చేసింది కాదు కదా పాపం. ప్రాక్టీస్‌లో భాగంగా జరిగింది. అయితే ఇషాన్ కిషన్ గాయం పైన స్పష్టత లేదు కాబట్టి అభిషేక్ శర్మ కోలుకున్నప్పటికీ నమీబియాతో మ్యాచ్ అంటే అంత సీరియస్‌గా తీసుకోదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా సంజు శాంసన్‌కే ఓపెనర్‌గా అవకాశం దక్కుతుంది. దానిలో డౌట్ లేదు. అయితే అమెరికాతో అతి కష్టం మీద గెలిచిన టీమిండియా ఈసారి మరి ఏదైనా ఛాన్స్ తీసుకుంటుందా అంటే, నిజానికి అక్కడ 2 విషయాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే యూఎస్ఏనే కదా! అమెరికా జట్టే కదా! పెద్దేముందిలే అని అనుకోవచ్చు. రెండోది కంటిన్యూయస్‌గా టీ20 మ్యాచ్‌లు ఆడడం వల్ల కూడా అలా జరిగి ఉండొచ్చనమాట. సో, అది విషయం. ఈ మ్యాచ్ గెలిసి సూపర్ 8 అవకాశాలను మెరుగుపరుచుకోవడంతో పాటు, పాకిస్తాన్ పోరుకు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుకోవాలి అన్న దాంతోనే ఉంది. అయితే న్యూఢిల్లీ వేదికగా జరుగుతుంది కాబట్టి, ఈ మ్యాచ్‌కి డ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే డ్యూ ప్రభావం వల్లే బౌలర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి లెజెండరీ ప్లేయర్స్ అయిన ధోని అన్నాడు. అలాగే రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. తిలక్ వర్మ కూడా అన్నాడనమాట. ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంది డ్యూ ప్రభావం అనేసి. కానీ తప్పదు జరిగి తీరాల్సిందే. అయితే ఓపెనర్స్ విషయంలో మాత్రం అటు ఓపెనర్ అభిషేక్ శర్మకి హెల్త్ అంత గొప్పగా లేదు. ఉన్నా కూడా ఈ మ్యాచ్ ఆడే అవకాశాలు లేదు. సరే పోన్లే తన ప్లేస్‌లో వేరే వాళ్ళని పెడదామా అంటేనేమో ఇషాన్ కిషన్‌కేమో ప్రాక్టీస్‌లో గాయమైంది. ఇంకా మిగిలిన ఆప్షన్ సంజు ఒక్కడే. సో, సంజు బరిలోకి దిగుతాడు. ఎందుకంటే సంజు అయితే వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మ్యాచ్‌కి బుమ్రా మాత్రం అందుబాటులో ఉంటాడు. బుమ్రాకి ఇది పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి ముందు ఖచ్చితంగా కొద్దిగా ప్రాక్టీస్ సెషన్స్ లానే ఉంటుందన్నమాట. సో, ఖచ్చితంగా బుమ్రా అయితే వస్తాడు. సో, చూద్దాం ఈ నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? అనే విషయం పైన ఒక క్లారిటీ వస్తుంది. సో, అది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్‌ని మీరు రెగ్యులర్‌గా చూసినట్టయితే బెల్ ఐకాన్ గనుక క్లిక్ చేసినట్టయితే అప్డేట్స్ అన్నీ చాలా క్లియర్‌గా వినిపిస్తాయన్నమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.